UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు చిన్నప్పటి నుంచి అంటున్నారు కాబట్టి ఒకసారి చిన్నప్పటి గురించి ఒకసారి అడుగుతాను. అంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? అంటే ఇప్పుడు మీరేమో చక్కగా కామ్‌గా, నీట్‌గా చక్కగా ఇట్లా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు ఎట్లా ఉండేవారు? అంటే ఇట్లానే ఉండేవారా? రౌడీ. అంటే మీకు ఒక సిబ్లింగ్స్ ఇన్సిడెంట్ చెప్తాను మీకు. సిబ్లింగ్స్ కాదు, నాకు నా నేబర్ ఉండేది ఫ్రెండ్. ఓకే. సో తను చాలా అందమైన డ్రెస్ వేసుకుందనమాట. నేను వెళ్ళి మమ్మీకి చెప్పాను, మమ్మీ నాకు ఆ డ్రెస్ నచ్చింది, నాకు కావాలి అంటే, అది చాలా కాస్ట్లీ, వాళ్ళు చాలా రిచ్, మనం కొనలేము, నువ్వు నోరు మూసుకొని ఏముందో అది వేసుకో అన్నారు. సో నాకు అది నచ్చలేదు. ఓకే. సో ఇంటి దగ్గర ఒక పెయింట్ డబ్బా ఉంటే ఆ పెయింట్ ఓపెన్ చేసి అమ్మాయి మీద వేస్తాను. అమ్మాయి డ్రెస్ మీద వేసేసారా? ఓకే. సో కొంచెం రౌడీ ఉండేదాన్ని. ఇప్పుడు కామ్ అయిపోయాను. లైఫ్లో చాలా జట్కాలు తగిలాయి కదా అని. ఓకే. చాలా చట్కాలు కూడా తగిలాయి అని చెప్పన్నారు. స్టడీయింగ్ ఎట్లా అయింది? స్టడీయింగ్ వైజాగ్లో అయింది, కాన్వెంట్లో అయింది. కాలేజ్ కూడా వైజాగ్లోనే కాన్వెంట్లో అయింది. సో ఇట్స్ గుడ్. స్టడీ తర్వాత నేను డిప్లొమా చేశాను ఏవియేషన్లో. ఓకే. మోడలింగ్‌కి. ఏవియేషన్ ఫ్లైట్కి. ఏవియేషన్‌కా? ఓకే. రైట్. అది చేశాక ఇంకా వెంటనే నాకు జాబ్ వచ్చేసింది. నేను ఫ్లయింగ్ చేస్తూనే ఉన్నాను. మరి మోడలింగ్‌కి ఎట్లా వెళ్ళారు? అంటే మోడలింగ్ అంటే ఇప్పుడు ఫ్లయింగ్ అన్న జాబ్లో కూడా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే అక్కడ ఇప్పుడు ఎయిర్ హోస్టర్‌గా రిక్రూట్ చేసుకున్నప్పుడు కూడా ఫిట్‌నెస్ గాని ఇవన్నీ కూడా చూస్తారనమాట అయితే. డెఫినెట్లీ. అంటే చాలామంది ఏంటంటే ఎయిర్ హోస్టర్స్ అందంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారని చెప్పని అంటారు. ఫిట్‌నెస్ కూడా ఉండాలన్నమాట. మీరు ఎన్నికో ఫ్లై చేయలేదా? నేనా? ఇంకా ఇప్పటి వరకు విమానం ఎక్కలేదండి నేను. అవునా? అయ్యో, నేనే టికెట్ ఇప్పిస్తానండి మీకు. నాకు చాలా మంది తెలుసు, మీకు డిస్కౌంటెడ్. నేనే ఒక టికెట్ అంటే గోవాకైనా ఎక్కడికైనా వెళ్తే చెప్పండి, నేను డెఫినెట్లీ మీకు. ష్యూర్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగానే. అయితే ఎట్లా తీసుకుంటారు వాళ్ళని? ఒకప్పుడు స్టాండర్డ్స్ చాలా హై ఉండేవి. ఒకప్పుడు ఏంటంటే విమానం ఎక్కడం అంటే లక్షరీ. సో లక్షరీ అంత డబ్బులు రిచ్ పీపులే విమానం ఎక్కేవారు ఒకప్పుడు. ఒక 20 years క్రితం అనుకుంటా. ఓకే. సో అప్పుడు చాలా స్టాండర్డ్స్ హై ఉండేవి. అమ్మాయిలు చాలా అందంగా ఉండాలి, బక్కగా ఉండాలి, పొడువుగా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఇవన్నీ స్టాండర్డ్స్ ఈ ఉండేవి. మెజర్మెంట్స్ అని కూడా ఉంటాయండి? ఎయిర్లైన్స్లో ఉండవండి మెజర్మెంట్స్. బిఎంఐ ఉంటుంది, బిఎంఐ, బిఎంఆర్, అంటే హైట్, వెయిట్, ఓకే. ఓకే. బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, బిఎంఐ. ఓకే. సో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాన్ని బట్టి వెయిట్, ఎయిర్ క్రాఫ్ట్ వెయిట్ బ్యాలెన్స్గా ఉండడానికి అందరూ ఇప్పుడు ప్యాసింజర్ని సన్నగా ఉండాలి అనలేరు కదా, ఎయిర్ హోస్టెస్కే చెప్తారు మాకు. ఓకే. రైట్. అంటే ఇప్పుడు మీరు అది వదిలేసుకొని, ఇప్పుడు ఆ జాబ్ అనేది వదిలేసుకొని ఇప్పుడు ఇటు ఇలా వచ్చేసేసి ఇప్పుడు బిగ్ బాస్ అనుకుంటూ, సినిమాలు అనుకుంటూ, సీరియల్స్ అనుకుంటూ, ఇట్లా వెబ్ సిరీస్లు అనుకుంటూ, ఇట్లా ఎందుకని ఇట్లా తిరుగుతున్నాం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ మూవీస్కి వెళ్దాం అనుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి సినిమా చూడలేదా? లేదు. అంటే మూవీస్కి వెళ్దాం అంటే యాక్ట్ చేయడానికి అంటున్నారా? కరెక్ట్. మూవీస్కి వెళ్దాం అంటే చూడటానికి వెళ్తాం అనుకుంటున్నారా? రైట్. నా తెలుగు కొంచెం ట్విస్ట్గా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. ఓకే. మూవీస్లో టు బీ ఏ యాక్ట్రెస్ అనుకున్నాను. ఇంకా ఐ ఆల్వేస్ హెల్ప్, ఐ డూ చారిటీ అనమాట. నేను ఎంతైనా సంపాదిస్తే ఐ డూ చారిటీ, కొంచెం ఆర్ఫనేజ్కి, అమ్మాయిలకి ఇస్తాను. ప్లస్ నా రిలేటివ్స్, దూరం రిలేటివ్స్ ఎవరైతే చదువుకోవడానికి కొంచెం కష్టపడుతున్నారో పిల్లలు, వాళ్ళకి నేను మనీ పంపిస్తాను. సో నాకు మరీ ఎక్కువ మనీ ఏం లేదు, కానీ ఒకవేళ గాడ్స్ గ్రేస్ ఏదైనా మంచి జరిగి లైఫ్లో ఇంకా పైకి ఎదిగితే డెఫినెట్లీ చాలామందికి చాలా మంచి చేస్తాను. ఎందుకంటే నాకు ఉన్న దాంట్లోనే నేను ఆల్రెడీ చేస్తున్నా. సో నాకు ఉన్న వరకు, అంటే ఒక లిమిట్ వరకు నాకు మనీ కావాలి. నాకు అంబానీస్ అయిపోవాలని లేదు, కానీ సంపాదిస్తే డెఫినెట్లీ నేను నా మనీ నుంచి పేదవాళ్ళకి చేస్తా. ఓకే. మీరు ఇప్పుడు ఎలా చెప్పారంటే ఇప్పుడు చెప్పిందంతా కూడా బిగ్ బాస్ ఫైనలిస్ట్ అది ఫైనల్ అయిపోయిన తర్వాత
వాళ్ళు తీసుకున్న ఆ గిఫ్ట్ ఉండదు చూసారా, ప్రైజ్ మనీ తీసుకున్న తర్వాత ఏం చేస్తా అని చెప్పనంటే మీరు ప్రిపేర్ అయినట్టు ఉన్నారు అయితే బిగ్ బాస్కి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి. చాలా చాలా బాధపడ్డాను. అంటే బిగ్ బాస్ గురించి ఏమైనా చేంజెస్ చేసుకున్నారా మీరు? నేను చాలా బక్కగా అయ్యాను. మీరు లాస్ట్ టైం అంటే నేను ప్యాజెంట్ విన్ అయినప్పుడు కొంచెం ఒక 6 కిలోస్ ఎక్కువ ఉన్నాను. అప్పటికిప్పటికి 6 కిలోస్ డిఫరెన్స్ ఉంది అయితే, తగ్గారు ఇప్పుడు. ఎందుకని బిగ్ బాస్లోకి, అంటే అక్కడ కూడా బిగ్ బాస్లో కూడా గుమ్మాలు ఏమైనా సన్నగా ఉంటాయా? అదే అలా కాదు, అందంగా కనిపించాలి అని. అందంగా కనిపించాలని చెప్పండి. అంటే ఇప్పుడు అందంగా కనిపించాలంటున్నారు, రైట్, బాగానే ఉంది. ఇప్పుడు మీరు అందంగా కనిపించడానికి మీరు తీసుకునే కేర్ టేకర్స్ అంటే ఏముంటాయి, కేరింగ్ ఎట్లా ఉంటుంది? నేను వీక్లీ 6 డేస్ జిమ్కి వెళ్తాను. ఓకే, చాలా అంటే 1.5 వీక్లీ 6 డేస్ జిమ్కి వెళ్తారు. 1.5 అవర్ 2 అవర్స్ జిమ్ చేస్తాను, ఫాలోడ్ బై కార్డియో. కార్డియో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఒక 20 మినిట్స్ స్వెట్ అయితే కారాలి మన బాడీ నుంచి. అది చేస్తాను. ఐ ఈట్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. మంత్లీ మేబీ ఒక్కసారి నాకు ఎప్పుడైనా లేకపోతే కళ్ళు తిరిగితే ప్రోటీన్ కావాలి, న్యాచురల్ ప్రోటీన్ కావాలని చికెన్ తింటాను. ఓకే, లేకపోతే ఎక్కువగా వెజిటేరియన్ ఫుడే ప్రిఫర్ చేస్తాను. దాంతో మన బాడీ, మన కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. సో ఆ లోపల ఉన్న గ్లో బయటికి కనిపిస్తుంది. ఓకే. మీరు ఎక్కడ ఏ జిమ్కి వెళ్తారు? ల్యాంకో హిల్స్. నేను ఉన్నది ల్యాంకో హిల్స్లో. అమ్మ అందరికీ అడ్రస్ చెప్పేసాను. మీరు చెప్తున్నారు కదా 2 అవర్స్ అక్కడే ఉంటారు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. అక్కడ జిమ్కి వెళ్తారా? ఓకే. అందం పెంచుకోవడానికి అక్కడికి జిమ్ ఏమైనా పేరు చెప్పగలరా? ఎక్కడ లొకేషన్ అది? ల్యాంకో హిల్స్ లోపల కమ్యూనిటీ జిమ్. కమ్యూనిటీలో ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీలో. రైట్, అట్లా వెళ్తున్నారు అయితే. మాకు ఎలా ఉండదు అయితే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.